Good morning, friends. Today I wanted to discuss about planning. So planning is very necessary for every organization. You know very well why, because you have learned principles of management. Under principles of management, the primary action of management is planning. The secondary option is organizing. Third one is staffing. Fourth one directing. Fifth one coordinating. Sixth one controlling. You know very well. You have learned in principles of management. In this time, I wanted to give lecture on planning. Why planning is necessary for an organization. How it is useful for an organization. ఫ్రెండ్స్, ప్రణాళిక అనేది చాలా చాలా ఇంపార్టెంట్, అద్భుతమైన ప్రక్రియ. ఈ ప్లానింగ్లో అంటే ప్రణాళికలో చాలా సులువుగా మనం అంశాలని ఇంత అద్భుతమైన ప్రణాళికలో ఎంత చక్కనైనటువంటి వ్యవహారాలు ఉంటాయి, ఎంత ప్రశాంతంగా కార్యక్రమాలని ఆర్గనైజేషన్ కోసం నిర్వహించవచ్చు అన్న అంశాలన్నీ ఈరోజు మన టాపిక్లో చూద్దాం. ఈ ప్రణాళికని చాలా ముఖ్యంగా ఏమని పిలుస్తారంటే ప్లానింగ్ని ప్రతి ఆర్గనైజేషను వారి కన్సర్న్ డిపార్ట్మెంట్ హెడ్స్ ఎవరైతే మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్ ఉంటారో వారు ఇచ్చేటువంటి నివేదికల ఆధారంగా ప్లానింగ్ అనేది అడ్మినిస్ట్రేషన్ ఇస్తూ ఉంటుంది. ఎవ్రీ మేనేజర్ ఈజ్ ఎ కీ పర్సన్ టు డెవలప్ ప్లాన్స్. ప్రతి మేనేజర్ ప్రణాళికని నిర్వహించడంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తారు. ఏంటి ప్రణాళిక, ఎందుకు ప్రణాళిక, ఎన్ని రకాల ప్రణాళికలు అంటే, ప్రణాళిక అనేది ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్. ప్లానింగ్ ఈజ్ నథింగ్ బట్ ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్. ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్లో ఫ్యూచర్లో రాబోయేటువంటి కష్టాలను కానీ, లేదా ఫ్యూచర్లో రాబోయేటువంటి నష్టాలను కానీ, ఫ్యూచర్లో రాబోయేటువంటి లాభాలను కానీ, ఫ్యూచర్లో రాబోయేటువంటి మార్కెట్ని అందిపుచ్చుకోవడం కానీ, ఏ అంశాన్నైనా చాలా కీన్గా ఇస్తుంది. ఒకవేళ నష్టాలు రాబోతుంటే లాభాలకి ఎలా మార్చుకోవాలి, లాభాలు వస్తుంటే ఎక్కువగా డబ్బులని ఎలా మళ్ళా మనం రీఇన్వెస్ట్ చేయాలి, ఒకవేళ ఫ్యూచర్లో ఏదైనా కష్టాలు అనేవి సంభవిస్తాయి లేదా పవర్ హాలిడేస్ వస్తాయి ఆర్గనైజేషన్కి అనుకుంటే దానికి ఆల్టర్నేటివ్స్ ప్లానింగ్ ఇవ్వడం. ఎవ్రీథింగ్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ మేనర్. సో ఫ్రెండ్స్, మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ అంశంలో ప్రతి ఆర్గనైజేషన్ షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ అండ్ లాంగ్ రేంజ్ ప్లానింగ్స్ అనేవి ఉంటాయి. షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్, మీడియం టర్మ్, 3 రకాల ప్లానింగ్స్ అనేవి ఉంటాయి. అందువల్ల దగ్గరలో రాబోయేటువంటి లాభాలు నష్టాలను అంచనా వేయచ్చు. ఫ్యూచర్లో మనం పెట్టిన పెట్టుబడి తిరిగి మనకి ఎలా వస్తుందన్న దాని గురించి అంచనా వేయవచ్చు. దానికి తగిన ప్లానింగ్ని రూపొందించుకోవచ్చు. Plans are classified into 3 types, that is short term, medium term and long term planning. And short term plans and long term plans and medium term plans are very important for an organization to reach out the goals and vision and mission. Every organization is individually have certain vision and mission, and every organization will give certain guidelines to the managers and middle level and lower level managers what have to do
At the time of targets to be fulfilled by the proper planning. Targets to be fulfilled by the proper planning. సో ప్రణాళిక గురించి ఇప్పుడు ఇన్ డీటెయిల్డ్గా మనం చూద్దాం. ఫీచర్స్ ఆఫ్ ప్లానింగ్. మన ఇంట్రడక్షన్ ఆఫ్ ప్లానింగ్లో కొన్ని విషయాలు నేర్చుకున్నాము, షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్, మీడియం టర్మ్ అని. సో ఎటువంటి ఫీచర్స్ ఉంటే దాన్ని ప్లానింగ్ అని మనం పిలుస్తామంటే, అంటే ఎటువంటి లక్షణాలు కలిగి ఉంటే దాన్ని ప్రాపర్ గుడ్ ప్లానింగ్ అని మనం పిలుస్తాము అని తెలుసుకుందాం. గోల్ ఓరియంటెడ్. గోల్ అంటే ఏదైతే ఆర్గనైజేషన్ టార్గెటెడ్గా ఏ ఆబ్జెక్టివ్తో అయితే వర్క్ చేస్తుంటుందో ఆ ఆబ్జెక్టివ్ని ఫుల్ఫిల్ చేయడం కోసం, ఆ గోల్ని రీచ్ అవ్వడం కోసం ప్లాన్ అనేది షార్ట్ టర్మా, మీడియం టర్మా, లాంగ్ టర్మా అనేది ఉంటుంది. ప్రస్తుతం మనం ఉన్న పాండమిక్లో మన టార్గెటెడ్ గోల్ ఏంటి? అందరికీ పోలియో చుక్కలు వేయాలన్నా. ఈ పాండమిక్లో అందరి టార్గెట్ ఏంటంటే ఎట్ ఎనీ కాస్ట్ కోవిడ్ అనేది వరల్డ్లో లేకుండా చేయాలని ప్రతి దేశము, ప్రతి రాష్ట్రము, ప్రతి జిల్లా ప్రయత్నిస్తూ ఉంటుంది. సో దాన్ని గోల్ ఓరియంటెడ్ వర్క్స్ అంటాం. బట్ ఇట్స్ నాట్ ఎ లాంగ్ టర్మ్, ఇట్స్ ఎ షార్ట్ టర్మ్ గోల్స్. సింప్లీ గవర్నమెంట్స్ ఆర్ ఫాలోయింగ్ స్టెప్స్ టు రీచ్ అవుట్ షార్ట్ టర్మ్ ప్లానింగ్. ఇన్ లాంగ్ టర్మ్ ప్లానింగ్ దే ఆర్ డెవలపింగ్ వ్యాక్సిన్స్. సో ఇక్కడ ఏం జరుగుతుంది? షార్ట్ టర్మ్లో మెడిసిన్ ఇస్తున్నారు ఎఫెక్ట్ అయిన వాళ్ళకి. లాంగ్ టర్మ్లో ఏం చేస్తున్నారు? వాళ్ళు రాకుండా ఉండడం కోసం వ్యాక్సినేషన్ని క్రియేట్ చేస్తున్నారు. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఎ పర్ఫెక్ట్ ప్లాన్. దాన్ని గోల్ ఓరియంటెడ్ అని పిలుస్తాం. అంటే ఇక్కడ గోల్ ఏంటి? గవర్నమెంట్కి కోవిడ్ కంట్రోల్ చేయాలి. అలాగే ఆర్గనైజేషన్కి కొన్ని గోల్స్ ఉంటాయి. ఆ గోల్స్ని రీచ్ అవ్వడం కోసం వాళ్ళు, అంటే ఇన్ ద సెన్స్ మిడిల్ లెవెల్ అండ్ లోయర్ లెవెల్ పీపుల్, లాంగ్ టర్మ్ని, షార్ట్ టర్మ్ని, మీడియం టర్మ్ ప్లాన్స్ని కోఆర్డినేట్ చేస్తూ యాక్టివిటీస్ చేస్తారు. ప్రైమరీ ఆఫ్ ప్లానింగ్ చాలా ఇంపార్టెంట్. ప్రైమరీ ఆఫ్ ప్లానింగ్ అంటే బేసిక్ ఫంక్షనింగ్ అనేది జరుగుతుంది. ప్రైమరీ అంటే ప్రాథమిక కర్తవ్యమే ప్లాన్. చిన్నగా మీకు చాలాసార్లు చెప్పాను నేను మీకు క్లాస్ వర్క్లో. ఎలా చెప్పానంటే, ప్లానింగ్ అనేది మన బ్రెయిన్లో నువ్వు 6 o'clockకి లేస్తే ఇవాళ నైట్ మళ్ళీ 10 o'clock నువ్వు పడుకునేంత వరకు నీ బ్రెయిన్ నెక్స్ట్ నువ్వు ఏదైతే చేయాలని చెప్తుందో దాన్ని మన ప్లానింగ్ అని పిలుస్తాం, ఇండివిజువల్ ప్లాన్స్ అని పిలుస్తాం. నువ్వు ఇలా చేసినప్పుడు మార్నింగ్ 6కి నువ్వు వేకప్ చేసినప్పుడు నువ్వు ఎట్ ఎనీ కాస్ట్ 7 o'clock లోపు నువ్వు మొత్తం నీ దినచర్య అంతా పూర్తవ్వాలని చెప్తుంది. తర్వాత ఏదో 8 o'clockకి బ్రేక్ఫాస్ట్ చేయాలని చెప్తుంది, 8:15కి బస్ క్యాచ్ చేయాలని చెప్తుంది, 9 o'clockకి కాలేజ్కి రావాలని చెప్తుంది, 9 to 12:30 కాలేజీలో ఉండాలని చెప్తుంది, మళ్ళీ 1:30 లంచ్ తర్వాత కాలేజీలో రావాలని చెప్తుంది. తర్వాత 3:30, 4:30కి నీ క్లాస్ వర్క్ అయిపోయిన తర్వాత సేఫ్గా ఇంటికి చేరేంత వరకు నీ బ్రెయిన్ ఫంక్షనింగ్ చేస్తూ ఉంటుంది, నేను మానిటర్ చేస్తూ ఉంటుంది. ఒకవేళ బస్సు ఎక్కినప్పుడు ఫుట్ బోర్డ్ మీద నువ్వు ఉంటే జాగ్రత్త, ఫుట్ బోర్డ్ అనేది రిస్క్ అని చెప్పి నీ బ్రెయిన్ ఫంక్షనింగ్లో భాగంగా నీకు చెప్తూ ఉంటుంది ఇన్స్ట్రక్షన్స్. అట్లానే నీ బ్రెయిన్ చెప్పినట్టుగానే నువ్వు డిన్నర్ ఫినిష్ చేస్తావు, నీ బ్రెయిన్ చెప్పినట్టుగానే గేమ్ ఆడతావు, నీ బ్రెయిన్ చెప్పినట్టుగానే మళ్ళీ స్లీపీలోకి వెళ్తావు. సో ఈ దినచర్య అంతటినీ నీ ఇండివిజువల్ ప్లాన్ అయితే, ఒక ఆర్గనైజేషన్లో యాజ్ ఎ ప్రిన్సిపల్, యాజ్ ఎ హెచ్ఓడి, ప్రిన్సిపల్ ఏం చేస్తాడు? అన్ని డిపార్ట్మెంట్లు సక్రమంగా నడుస్తున్నాయో లేదో చూస్తాడు. హెచ్ఓడి ఏం చేస్తాడు? అన్ని డిపార్ట్మెంట్లలోనూ కాకుండా తన డిపార్ట్మెంట్లో అందరూ ఫ్యాకల్టీ కరెక్ట్గా వర్క్ చేస్తున్నారో లేదో చూస్తాడు. అన్ని క్లాసులు టైం టు టైం జరుగుతున్నాయో లేదో చూస్తారు, యాజ్ పర్ షెడ్యూల్ ఉన్నాయో లేదో చూస్తారు. దీన్ని బేసిక్ ప్లానింగ్ అని పిలుస్తాం. ప్రైమరీ ఆర్గనైజేషన్కి వచ్చేసరికి దీన్ని ఎలా చెప్పచ్చు? ఒక ఆర్గనైజేషన్లో ప్రొడక్షన్ జరుగుతుందా లేదా, మార్కెటింగ్ జరుగుతుందా లేదా, హ్యూమన్ రిసోర్స్ యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి, అంటే మానవ వనరుల నిర్వహణ ఎలా ఉంది, ఆపరేషన్స్ ఎలా ఉన్నాయి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎలా ఉంది. సో అన్నిటినీ ప్రైమరీ ప్లానింగ్ అని పిలుస్తాం, బేసిక్ ప్లాన్స్ అని పిలుస్తాం. ప్లానింగ్ ఈజ్ ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ అని మనం అనుకున్నాం కదా, దాన్ని ఫార్వర్డ్ లుకింగ్ అని చెప్పాడు ఇక్కడ. అంటే ముందు చూపు. ప్రణాళిక ఈజ్ నథింగ్ బట్ ముందు చూపు అని చెప్పాం. ఫార్వర్డ్ లుకింగ్లో ఏం చేస్తున్నామంటే, ఏదైతే కంపెనీ లేదా ఏదైతే ఆర్గనైజేషన్ ఉందో
ఫ్యూచర్లో అంటే 6 నెలల లోపు, సంవత్సరం లోపు, 10 సంవత్సరాల లోపు వాళ్ళు ఏదైతే రీచ్ అవ్వాలని అనుకుంటున్నారో దానికి తగినట్టుగా వాళ్ళ యొక్క వ్యక్తులు అంటే హ్యూమన్ రిసోర్స్ పనిచేస్తుంది లేదా, ఫైనాన్స్ని సక్రమంగా ఇన్వెస్ట్ చేస్తున్నామా లేదా, మార్కెటింగ్ ప్రణాళిక ఎలా జరుగుతుంది లేదా. సో ఈ ముందు చూపు అనేది ఎలా ఉంటుంది మార్కెటింగ్లో? ఈ మార్కెటింగ్లో మనం ఈస్ట్ గోదావరిలో చేసాము, ఆంధ్రప్రదేశ్లో చేసాము, తెలంగాణలో చేసాము, కేరళలో చేసాము, తమిళనాడులో చేసాము, కర్ణాటకలో చేసాము. నైస్. సో ఇక్కడ సౌత్ స్టేట్స్ అన్నీ మనం కవర్ చేసాం. ఇక్కడ నెక్స్ట్ మార్కెటింగ్కి పోయేసరికి మనం నార్త్ స్టేట్స్ని కూడా కవర్ చేయాలి. ఎందుకని సౌత్ ఆల్రెడీ కవర్డ్ అండ్ సక్సెస్ఫుల్లీ గెటింగ్ ప్రాఫిట్స్ ఇన్ ద సౌత్ రీజియన్. ఇప్పుడు నార్త్ రీజియన్లో ఆఫీసెస్ ఓపెన్ చేస్తాం. నార్త్ రీజియన్లో ఆఫీసెస్ ఓపెన్ చేసి నార్త్ రీజియన్లో మనం మన ప్లానింగ్ని, మన మార్కెటింగ్ స్కిల్స్ని యూజ్ చేసి అక్కడ కూడా మనం సేల్ని చేయడానికి ట్రై చేస్తాం ప్రోడక్ట్. నార్త్ రీజియన్ కూడా సక్సెస్ఫుల్గా సేల్ అయిందనుకోండి, సో ఆల్ ఓవర్ ఇండియా మన ప్రోడక్ట్ అనేది అందరికీ వెల్ నోన్ అయ్యిందనుకోండి, దెన్ ఏం చేస్తాడు మళ్ళీ ఇన్వెస్టరు? ఆల్ ఓవర్ ద వరల్డ్కి ట్రై చేస్తాడు. అంటే చైనాలో ఒక బ్రాంచు, అట్లనే అమెరికాలో ఒక బ్రాంచు, జపాన్లో ఒక బ్రాంచు, పాకిస్తాన్లో ఒక బ్రాంచు. సో ఇట్లా ఎవ్రీథింగ్ ఈజ్ ఎన్ ఫార్వర్డ్ లుకింగ్, అంటే ముందు చూపుగా ప్రణాళికను చేసుకోవడం. పర్సెసివ్ ప్లానింగ్. ఈ పర్సెసివ్ ప్లానింగ్లో ఏం చెప్తారంటే ప్రిఫర్డ్ ప్లానింగ్ అని. ఇప్పుడు నార్త్ రీజియన్లో, సౌత్ రీజియన్లో, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్లో ఒకే రకమైన మార్కెటింగ్ టెక్నిక్స్ ఉండవు. ఎవరి ఏరియాని బట్టి వాళ్ళ దగ్గర మార్కెటింగ్ టెక్నిక్స్ అనేవి డిఫర్డ్ అని, ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఉంటాయని. ఇన్వాల్వింగ్ చాయిసెస్. ఎస్, మనం ఒక ప్లాన్ని తయారు చేసినప్పుడు ప్లాన్కి ఫస్ట్ ఆల్టర్నేటివ్ ప్లాన్స్ అని ఉంటాయి. ఈరోజు నువ్వు కాలేజ్కి రావాలనుకో, ఈరోజు నువ్వు లేచిన తర్వాత కాలేజ్కి రావాలంటే నీ దగ్గర ఉన్న ఆల్టర్నేటివ్ ప్లానింగ్స్ ఏంటి? 3 ఆల్టర్నేటివ్స్ ఉంటాయి, లేదా 4 ఆల్టర్నేటివ్స్ ఉంటాయి. ఏంటి? మీ ఇంటి దగ్గర నుంచి నడిచి కాలేజ్కి వచ్చేయడం, మీ ఇంటి దగ్గర సైకిల్ మీద కాలేజ్కి రావడం, ఏదో రకంగా మీ ఫ్రెండ్ లిఫ్ట్ అడిగి కాలేజ్కి రావడం బైక్ మీద, లేదా బస్ పాస్ ఉంటుంది కాబట్టి బస్ పాస్ తీసుకుని కాలేజ్కి రావడం. ఈ 4 ఆప్షన్స్లో నువ్వు ఏం చూస్ చేసుకుంటావు? బాగా ఎనర్జెటిక్గా ఉంది, పక్కన మంచిగా మాట్లాడడానికి 4 ఫ్రెండ్స్ ఉన్నారు, సో నడిచి కాలేజ్కి వస్తావు. లేదు, ఇండివిజువల్గా మా ఫ్రెండ్స్ అందరూ సైకిల్ మీద వద్దాం అనుకుంటే నువ్వు సైకిల్ మీద కాలేజ్కి వస్తావు. లేదు, బస్ పాస్ తీసుకుని అలా ఫుట్బోర్డ్ మీద ప్రశాంతంగా ప్రయాణం చేద్దాం అనుకుంటే బస్ పాస్ తీసుకుని వస్తావు. సో ఈ ఆల్టర్నేటివ్స్లో నువ్వు చూస్ చేసుకునే దాన్ని బెస్ట్ ఆల్టర్నేటివ్ అంటారు. అందుకని ఎప్పుడు కూడా ప్లానింగ్ అనేది చాయిస్ బేస్డ్. ప్లానింగ్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ప్లానింగ్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. ఎస్, డెఫినెట్గా. నిన్న ప్లానింగ్ చేసింది కానీ బ్రెయిన్, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా మార్నింగ్ 6కి నువ్వు లేస్తే నిన్న ప్లానింగ్ చేసిందిగా, మరి ఇవాళ ఎందుకు ప్లానింగ్ నీకు ఇంకా అని ఊరుకోవట్లేదుగా. సో ప్లానింగ్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. ఆర్గనైజేషన్లో కానీ మేనేజ్మెంట్లో కానీ ప్లానింగ్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. ఈ కంటిన్యూస్ ప్రాసెస్లో ప్లానింగ్ అనేది ఎంత చక్కగా నిర్వచించబడుతుంది అంటే, ప్రతిరోజు నిరంతరం ప్రతి గంట ఆర్గనైజేషన్ కోసం పరితపించేదే ప్లానింగ్. ఆర్గనైజేషన్ గోల్స్ కోసం పరితపించేదే ప్లానింగ్. ఆర్గనైజేషన్లో ఉండే టార్గెట్స్ని రీచ్ అవ్వడం కోసం చేసేదే ప్లానింగ్. సో దీన్ని మనం కంటిన్యూస్ ప్రాసెస్, నిరంతర ప్రక్రియ అని పిలవచ్చు. ఫ్లెక్సిబిలిటీ. ఎస్, ఎవ్రీ ప్లాన్ హ్యాస్ ఎ ఫ్లెక్సిబిలిటీ. ఎస్, ఖచ్చితంగా. ఈరోజు ఫ్రెండ్స్తో కలిసి నడిచి కాలేజీకి వద్దాం అనుకున్నావు, బట్ రైనీగా ఉంది, సో ఫ్లెక్సిబిలిటీ. వెంటనే నువ్వు బస్ పాస్ ఉంటుంది కాబట్టి బస్ ఎక్కచ్చు. లేదు, బస్ కోసం నుంచి నువ్వు బస్ చాలా రష్గా ఉంది, ఇట్ ఈస్ వెరీ రిస్కీ, సో నీకు నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఏంటి? బైక్. ఓకే, వచ్చాయి, బైక్ మీద కాలేజ్కి వచ్చాయి. సో ఇది ఏంటంటే ఫ్లెక్సిబిలిటీ అంటే సున్నితంగా దాన్ని మనం సరళంగా మార్పులు చేర్పులు చేసుకునే విధంగా ఉండడమే ఫ్లెక్సిబిలిటీ. ఎవ్రీ ప్లాన్ హ్యాస్ ఫ్లెక్సిబుల్. Why? Because every organizational movements are changing day to day rapidly. So
ఫ్లెక్సిబిలిటీ అనేది ఆర్గనైజేషన్కి పెట్టింది పేరు. సో నెక్స్ట్ వన్, ఎఫిషియన్సీ ఆఫ్ ఆపరేషన్స్. ఎస్, ఖచ్చితంగా ఆపరేషన్స్లో ఎఫిషియన్సీ. ఆపరేషన్స్ అంటే ఏం లేదు, డే టు డే యాక్షన్స్ ఆర్ ఆపరేషన్స్. డే టు డే యాక్షన్స్ ఆర్ ఆపరేషన్స్. ఈ డే టు డే యాక్షన్స్లో, ఆపరేషన్స్లో ప్లానింగ్ అనేది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. డే టు డే ఆపరేషన్స్లో ఈ ఆపరేషన్స్లో ప్లానింగ్ అనేది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. సో ఈ ఎఫెక్టివ్ ప్లానింగ్ లీడ్ టు డెవలప్ ద ఆర్గనైజేషన్. ఎఫెక్టివ్ ప్లానింగ్ మే లీడ్ టు డెవలప్ ద ఆర్గనైజేషన్. ఏంటి మరి ఎఫెక్టివ్ ప్లానింగ్ అనేది ఎలా లీడ్ చేస్తుంది అంటే, ఒక ఐఏఎస్ ప్రిపేర్ అయ్యేవాడికి ప్లానింగ్ అవసరం. డిగ్రీ ఫస్ట్ క్లాస్లో రావాలనుకునేవాడికి ప్లానింగ్ అవసరం. అక్కర్లేదు, ఏ ప్లానింగ్ లేకుండా కూడా డిగ్రీ పాస్ అవ్వచ్చు అనుకునేవాడికి ప్లానింగ్ అవసరం లేదు, బట్ వాడు కూడా పాస్ అవుతాడు. ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే, ప్లాన్ చేసుకుంటే ఫ్రూట్ఫుల్గా అంటే మంచి సక్సెస్ఫుల్ రిజల్ట్స్ ఉంటాయి. ప్లాన్ చేసుకోకుండా అన్ప్లాన్డ్గా ఉంటే యావరేజ్ రిజల్ట్స్ అనేవి వస్తాయి ఆర్గనైజేషన్. సో ఈ రిజల్ట్ అనేది ఎలా ఉండాలి, రిజల్ట్ అనేది కంపెనీకి ఎంత అవసరమో అని చెప్పేది ఈ యొక్క బేసిక్ థింగ్స్. ప్లానింగ్ ఈజ్ క్లోజ్లీ ఎఫెక్టివ్ ఫర్ ద ఆబ్జెక్టివ్స్ అన్నాడు. నువ్వు ప్లాన్ చేసినప్పుడు, ఇందాక నీకు కాలేజ్కి రావడానికి ప్లాన్ చేసినప్పుడు ఆబ్జెక్టివ్ అవసరం, అంటే నీకు సహాయకారి అవసరం. ఏంటి ప్లానింగ్కి ఆబ్జెక్టివ్కి సంబంధం ఏంటంటే, నువ్వు ఫస్ట్ ప్లాన్లో నీ బాడీ హెల్త్ కండిషన్ ఉంటేనే నువ్వు నడిచి రాగలవు. సెకండ్ ప్లాన్లో నీ బాడీ హెల్త్ కండిషన్, నీ దగ్గర సైకిల్ ఉంటేనే నువ్వు కాలేజీకి రాగలవు. థర్డ్ కండిషన్, నీ దగ్గర బాడీ మంచి కండిషన్లో ఉండి, అంటే ఇన్ ద సెన్స్ హెల్తీగా నువ్వు ఉండి, బైక్లో పెట్రోల్ ఉంటేనే నువ్వు కాలేజీకి రాగలవు. అంటే ఈ 3 ఆబ్జెక్టివ్స్ నీకు పనిచేయాలి. తర్వాత బస్ ఎక్కి రావడానికి నీ దగ్గర డబ్బులైనా ఉండాలి, లేదా నీ దగ్గర బస్ పాస్ అయినా ఉండాలి, నీ హెల్త్ సక్రమంగా ఉండాలి. ఈ 3 ఆబ్జెక్టివ్స్. సో ఈ ఎవ్రీథింగ్, ఎవ్రీ ప్లాన్ యాజ్ సెపరేట్ ఆబ్జెక్టివ్. సో ఎఫెక్టివ్ ప్లానింగ్ అనేది ఎలా కొలవబడుతుంది అంటే, వచ్చేటువంటి రిజల్ట్స్ని బట్టి కొలవబడుతుంటుంది. ఎఫెక్టివ్ ప్లానింగ్ అనేది ఎలా కొలవబడుతుంది, వచ్చేటువంటి రిజల్ట్స్ని బట్టి కొలవబడుతూ ఉంటుంది. రిజల్ట్ అనేది టైమ్ టు టైమ్ మే వ్యారీ, బట్ ఎవ్రీ టైమ్ ఇట్ ఈస్ డిఫర్ ఫ్రమ్ ద అదర్ ఆల్టర్నేటివ్స్. ప్లానింగ్ ఈజ్ ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ మేనేజ్మెంట్ అని చెప్తున్నాడు. ఎస్, ఖచ్చితంగా ప్రధానమైన ప్రైమరీ ఫంక్షన్ అవుతుంది మేనేజ్మెంట్కి ప్రైమరీ ఫంక్షన్ కింద ఉండేదే ఈ యొక్క మేనేజ్మెంట్కి ప్రైమరీ ఫంక్షనే ప్లానింగ్ అని చెప్తున్నాడు. ప్రైమరీ ఫంక్షనే ప్లానింగ్. ఈ ప్రైమరీ ఫంక్షన్ ఆర్గనైజేషన్కి చాలా చాలా ఇంపార్టెంట్. ప్రైమరీ ఫంక్షన్ ఆర్గనైజేషన్కి చాలా ఇంపార్టెంట్. ఈ ప్రైమరీ ఫంక్షనింగ్ ద్వారానే ఆర్గనైజేషన్లో ప్రతి మూమెంట్ నడవబడుతూ ఉంటుంది. సో అందుకని ప్లానింగ్కి అంత ఇంపార్టెన్స్ ఆర్గనైజేషన్ ఇచ్చింది. ప్లానింగ్ ఈజ్ ఏ హైలీ స్కిల్ఫుల్. ఖచ్చితంగా హైలీ స్కిల్ఫుల్. మంచిగా స్కిల్స్ అంటే ఏంటి, స్కిల్ సెట్ అంటే ఏంటి, వాడి దగ్గర నాలెడ్జ్ ఉండడమే స్కిల్ సెట్. వాడి దగ్గర స్కిల్స్ అనేవి డెవలప్డ్గా ఉండడమే స్కిల్ సెట్. సో ప్రైమరీ అనేది ఏంటి, ప్లానింగ్ అనేది ఏంటి, ప్రైమరీ స్కిల్ఫుల్ ఆబ్జెక్టివ్. ఒక స్కిల్ఫుల్ కలిగిన వ్యక్తే, స్కిల్ సెట్ ఉన్న వ్యక్తే ప్లానింగ్ చేయగలుగుతాడు. ఈ ప్లాన్ చేసినప్పుడు ప్రాపర్ ప్లానింగ్ ఉందనుకోండి, అది అందరూ మెచ్చుకుంటారు. ఇంప్రాపర్ ప్లానింగ్ ఉందనుకోండి, అందరూ తిడతారు. సో దాన్ని స్కిల్ అని పిలిచాడు. ప్లానింగ్ ఇన్వాల్వ్స్ సెలక్షన్ అమాంగ్ ద ఆల్టర్నేటివ్స్. ఇందాక మనం అనుకున్నాం, ఒక ప్లాన్ని ఇంప్లిమెంట్ చేయాలి ఆర్గనైజేషన్లో అంటే ఫస్ట్
ఆల్టర్నేటివ్స్ ఎన్ని ఉన్నాయో చూస్తాము, దాంట్లో బెస్ట్ ఆల్టర్నేటివ్స్ చూస్తాము, బెస్ట్ ఆల్టర్నేటివ్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చూస్తాము. ఇంప్లిమెంట్ చేసిన తర్వాత దానికి మనం అనుకున్న వేలో నడుస్తుందా ప్లానింగ్ చూస్తాము. ఒకవేళ రాంగ్ ఉంటే దాన్ని రాంగ్ డైరెక్షన్ నుంచి రైట్ పాత్లో పెడతాము. చివరి ఎవాల్యుయేషన్ చేస్తాం. ఒక ప్లాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేస్తామో ముందు ఒక ప్రాబ్లమ్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ప్రాబ్లమ్కి బెస్ట్ ఆల్టర్నేటివ్స్ చూస్తాం. ఈ బెస్ట్ ఆల్టర్నేటివ్స్ తర్వాత ఇంప్లిమెంటేషన్ ఆఫ్ బెస్ట్ ఆల్టర్నేటివ్. ఈ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ బెస్ట్ ఆల్టర్నేటివ్ తర్వాత ఏం జరుగుతుంది? మళ్ళా ఇంప్లిమెంటేషన్ ఆఫ్ బెస్ట్ ఆల్టర్నేటివ్ తర్వాత ఏం జరుగుతుంది? దాన్ని ఎగ్జిక్యూషన్ తర్వాత ఎవాల్యుయేషన్ తర్వాత ఒకవేళ ఫీడ్బ్యాక్ రాంగ్ ఉంటే కనుక మళ్ళీ రీఎగ్జిక్యూషన్ ఆఫ్ ప్లానింగ్. సో దీన్ని ఒక సైకిల్ కింద మనం తీసుకోవచ్చు. సో ప్లానింగ్ అనేది ప్రతి ఆర్గనైజేషన్కి ప్రైమరీ ఆబ్జెక్టివ్. ప్లానింగ్ ఈజ్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ every organization. Primary function also for every organization. So this is the introduction about the planning and characteristics about the planning, right? Thank you.